ఇవాళ మా మమ్మీ ఇంకా మా డాడీ యానివర్సరీ. సో ఇవాళ నేను ఇంకా అమ్మమ్మ కలిసి మమ్మీ ఇంకా డాడీ కోసం కేక్ చేస్తున్నాం. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. అది పిల్లలకు మాత్రం 18 years కి లైసెన్స్ వస్తుందండి. మొగుళ్ళకి 18 years కాదు 26 years వచ్చిన లైసెన్స్ రాదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. తర్వాత నాకు ఎందుకో బైక్ కావాలి అనిపించింది. ఒక చిన్న స్కూటీ ఉంటే మా వాడి కూడా ఈ ఇయర్లో లైసెన్స్ రాబోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ టుడే ఇస్ మై స్పెషల్ వ్లాగ్. ఏంటి అంటే మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. బట్ నేను ఏం ప్లాన్ చేయలేదు ఈసారి, ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి హడావుడి, తర్వాత షూటింగ్ హడావుడి, తర్వాత బోళ్ళని హడావుడిస్ అయ్యాయి అనమాట. సో ర్యాండమ్గా వెళ్ళిపోతున్నాను, ఏ చేస్తే అదే షూట్ అనమాట ఇవాళ. సో మొత్తానికి నైట్ 12కి మేము కేక్ కూడా కట్ చేయదలుచుకోలేదు ఇవాళ, ఎందుకంటే ఎప్పుడు అలా మేల్కొని యూనో 12కి కేక్ అనేది కట్ చేయడం మర్చిపోదాం మనం. నెక్స్ట్ నుంచి ఓన్లీ డే టైమే చేసుకుందాం. 6 to 6 కాల్ షీట్ లాగా 6 to 6 బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ చేసుకుందాం అనుకున్నాము. అదెంతకు సక్సెస్ అవుతుందో నాకు తెలీదు. బట్ నేనైతే రెడీగా ఉండాలి కాబట్టి నేను రెడీ అవ్వబోతున్నాను. అండ్ నా స్కిన్ కూడా ఇన్ని పెళ్ళిళ్ళు ఇవేమైనా కొంచెం బాగానే కాపాడుకుంటూ వస్తున్నాను అనమాట. అందుకే నా సీక్రెట్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. అలాగే హెయిర్ ఇదిగోండి, ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చా. ఎలా ఉందంటే నా హెయిర్ రకరకాల స్ట్రైట్నర్లు అవన్నీ వాడేసి ఇంత అందంగా తయారైందనమాట. అండ్ మాకు నెలలో దాదాపు 20-30 రోజులు హెయిర్తో మేము డిస్కో డాన్స్ ఆడుతూనే ఉంటాం. ఇలాగా ఇదిగోండి, ఇలా పిడుచుకొట్టిపోతుంటుంది అనమాట మనకి. కాబట్టి హెయిర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ మాలాంటి వాళ్ళకి అండ్ అందరికీ కూడా, ఎస్పెషలీ డాండ్రఫ్. ఇదిగోండి, మీకు అనిపిస్తుందా అంతా ఈ వైట్ క్యాస్ట్, ఈ ఫ్లేక్స్. ఎందుకంటే ఈ మధ్య నాకు కేర్ తక్కువైపోయింది అనమాట. రెగ్యులర్గా కేర్ చేసే అంత ఓపిక టైం ఉండట్లేదు. బట్ అయినా సరే నేను వాడుతున్న ప్రోడక్ట్స్ మీద నమ్మకం ఉండేసి అవి వాడదామని అయిపోయి చాలా రోజులైంది, తెచ్చుకోలేదు. బట్ ఇప్పుడు నేను తెచ్చుకున్నాను. ఏంటి అని అంటే ఇదిగోండి, మామా ఎర్త్ వల్ల లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్. ఇది నా డాండ్రఫ్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. అండ్ నేను ఎందుకు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తానంటే ఇవి కంప్లీట్లీ 100% న్యాచురల్. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఐ ఫీల్ వెరీ సేఫ్ అండ్ వెరీ హ్యాపీ. సో నా ఈ జుట్టుని ఎలా మారుస్తానో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఐల్ హ్యావ్ ఎ క్విక్ హెయిర్ వాష్. ఫ్రెష్గా నా తలస్నానం అంతా అయిపోయింది. చూడండి నా హెయిర్ ఎంత బాగా అయిందో. అండ్ బిఫోర్ డ్రైయింగ్ నేను మీకు నా హెయిర్ షాట్ చూపిస్తా ఎంత బాగుందో. నా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డాండ్రఫ్ చూడండి, మొత్తం డాండ్రఫ్ ఫ్లేక్స్ అన్నీ కూడా పోయేసి నీట్గా ఉన్నాయి కదా. చలో లెట్స్ బ్లో డ్రై అండ్ షో యూ. చూసారు కదండి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నా హెయిర్. వితిన్ 15-20 minutes జస్ట్ ఒక హెయిర్ వాష్తోనే నా డాండ్రఫ్ పోయింది, హెయిర్ స్మూత్ అండ్ సిల్కీ కూడా అయింది. ఓన్లీ విత్
మామా ఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్. అండ్ ఇవి రెండు కూడా ఇంత అద్భుతంగా ఎందుకు పనిచేస్తాయి అని అంటే ఇవి మేడ్ సేఫ్, డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. ఇది 100% డాండ్రఫ్ ఫ్రీ ఇస్తుంది. ఇందులో లెమన్ అండ్ జింజర్ ఉంటుందన్నమాట. ఇందులోని లెమన్ మనకి డీప్ క్లీన్స్ చేస్తుంది అండ్ ఇందులోని జింజర్ మన స్కాల్ప్ని సూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మనం ఈ రెండింటిని యూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందాక ఎలా యూస్ చేయాలో చెప్పాను కాబట్టి అలా యూస్ చేసిన తర్వాత ఇలా మనకి నీట్గా ఉంటుందన్నమాట. నో ఫ్లేక్స్ వరీ, నో డాండ్రఫ్ వరీ, నో హార్డ్ హెయిర్ వరీ. ఇప్పుడు ఇంకా ఓన్లీ స్మూత్ అండ్ షైనింగ్ అండ్ ఇలా ఫ్లాంట్ చేసే హెయిర్ ఉంటుంది. థ్యాంక్ యూ మామా ఎర్త్ ఫర్ మేకింగ్ మై డే స్పెషల్ అండ్ మై హెయిర్ లుక్ ఫ్రెష్ అండ్ డాండ్రఫ్ ఫ్రీ. మీరు కూడా 2 ప్రోడక్ట్స్ని ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే వీటి పర్చేస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మీరు నా కూపన్ కోడ్ నవీనా 2025 అని వాడితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది, అది కూడా 20%. బట్ ఈ 20% డిస్కౌంట్ మామా ఎర్త్ వెబ్సైట్లో అండ్ యాప్లో మాత్రమే. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో అవైలబుల్ ఉన్నాయి. హ్యాపీగా పర్చేస్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. చెప్పాను కదా, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. చలో నేనైతే రెడీ అయిపోయాను. మేకప్ ఏమి వేసుకోదలుచుకోలేదు, జస్ట్ లిప్స్టిక్ అనమాట. హోప్ఫుల్లీ ఈ నైట్ ఏం సెలబ్రేషన్స్ ఉండదని కోరుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఈ యానివర్సరీ అంతా ర్యాండమ్గా చూద్దాం అసలు ఏమవుతుందో ఇవాళ రేపు ఎల్లుండిలో కూడా. ఐ డోంట్ నో, ఎందుకంటే 3 days నేను ఫ్రీగానే ఉన్నాను కాబట్టి. చలో నేనైతే రొటీన్ ప్రిపరేషన్ వాకింగ్కి వెళ్ళిపోతాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు నవీనా ది అల్టిమేట్ ఛానల్. ఇవాళ మా మమ్మీ ఇంకా మా డాడీ యానివర్సరీ. సో ఇవాళ నేను ఇంకా అమ్మమ్మ కలిసి మమ్మీ ఇంకా డాడీ కోసం కేక్ చేస్తున్నాం. సో ఇప్పుడు బ్యాటర్ మొత్తం అమ్మమ్మ కష్టపడి రెసిపీతో రెడీ చేసి నేను కలిపేసి యూజ్ మై ఎనర్జీ, యూజ్ బ్రెయిన్ ఇందులో పెట్టబోతున్నాం. ఎంజాయ్. సర్ప్రైజ్, మా పెద్దమ్మలు వచ్చారు. మా పెద్దమ్మలు కూడా కేక్ తెచ్చారనమాట చాలా ప్రేమతో. ఇంకా నేను కూడా ప్రేమతో చాలా మంచి కేక్ చేసిన. లుక్స్ అట్లా ఉంటే కానీ టేస్ట్ బాగుంటుంది. అమ్మమ్మ కూడా ప్రేమతో కేక్ చేసింది. సో ఇప్పుడు మనం వెళ్ళి మమ్మీ డాడీని తీసుకొద్దాం. సో దిస్ ద ఐషు అక్క సెంట్ ఇట్ టు మై మమ్మీ విత్ లాట్స్ ఆఫ్ ప్రేమ. Let's see what this is. Yes. So happy anniversary. Ayyo. Family dessara. Thank you. Happy anniversary, bro. Thank you, bro. Happy anniversary. Thank you, same to you. Welcome to the party. Ayyo. Oh wow, ఇది ఎవరి కేక్? అమ్మమ్మ తయారు చేసిన కేక్. ఇది పూజక్క తయారు చేసిన కేక్. ఓ ఇది కొనుక్కొచ్చిన అది షాప్ నుంచి కొనుక్కొచ్చిన. అట్లా లేదా దాని మొహం చూస్తే అసలు నీ మొహం లాగానే ఉంది. అంత బాగుందా? ఇది అది ఐషు నీకు ప్రేమతో ఇచ్చిన ప్రేమ కేక్. మై క్రైమ్ పార్ట్నర్ బావా అట. నేను దాంతో ట్రైన్ చేయలే. Thank you Aishu, thank you my dear sister and my dear sister daughter. Your daughter. My dear son. అక్క కూతురు అంత పెట్టినా సరే నిన్ననే వ్లాగ్ లో కొడు ఈ పూజ ఎవరండి ఇదకని పెట్టారు. ఇంత అద్భుతమైన చాకు ఇచ్చిన శ్రేయాస్ గారికి, అంటే వాడు తయారు చేసిన కేక్ కొయ్యాలంటే ఈ మాత్రం ఉండాలన్నమాట. ఇంతకీ మా శ్రీయాన్ గడి నిక్ నేమ్ చెర్రీ అనమాట. ఇప్పుడు పిలవలేదు, ఇప్పటి నుంచి నేను చెర్రీ అని పిలుస్తాను నేను. ఓకేనా? దీన్ని కాదు, వాడిని పిలుస్తా. మేకే విష్ వచ్చే జన్మలో కూడా నాలాంటి పెళ్ళమే రావాలనుకోండి. దాన్ని ఏదో ఒకటి చేద్దాం అనుకో. ఫస్ట్ మేనిఫెస్ట్ చేసుకో, అవుతుందట. మేనిఫెస్ట్ చేసుకుంటే ఏకాదశి రోజు పేపర్ లో రాసుకొని తర్వాత ఆ పేపర్ ని ఇట్లా కాల్ చేసి బాగా మేనిఫెస్ట్ చేసుకుంటే అదే అవుతుందట.
చూసేవాళ్ళని ఏదైనా కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. బాగాలేకపోతే ప్లీజ్. బాగుంది బాగుంది. మొత్తం తెచ్చింది, సగమే పెడతాను. నోరు చిన్నది కాబట్టి అదే మా వాడు బ్రౌనీ చాలా బాగా చేస్తాడు. రెసిపీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నాకు కూడా ఏముంటుంది చేసి పడేసిన. నెక్స్ట్ మా మమ్మీ హోమ్ మేడ్, మా మమ్మీ ఎప్పుడు బాగా చేస్తుంది అనమాట కేక్స్. ఒకప్పుడు మేము ఇదే చేసుకుని తినేటోళ్ళం బడ్జెట్ లేనప్పుడు. ఇప్పుడేమో ప్రయారిటీగా చేసుకుంటున్నాం హోమ్ ఫుడ్ తినాలని. హ్యాపీ బర్త్డే టు యూ యానివర్సరీ. కోయ్ కోయ్ కేక్ కోయ్. నేను ప్రేమగా కాజు పెడితే మా ఆయన ఏమో నాకు కేక్ పెట్టాడు. నేను లవ్ అవ్వడానికి కారణం ఆయన. 4 కాజులు ఒకేసారి ఇది కూడా ఇదేంటో తెలుసా, రస్మలై ఫ్లేవర్ ఇది. వెరీ గుడ్. ఫస్ట్ టైం నా సైజుకి తగ్గట్టుగా తెచ్చిచ్చాడు నా కొడుకు. మొత్తానికి హ్యాపీ 18th యానివర్సరీ. 18 years కి పిల్లలకి అడల్ట్రేషన్ వస్తుంది కదా, అలా మన పెళ్లికి ఇప్పుడు అడల్ట్రేషన్ వచ్చింది అనమాట. అయినా సరే నీకు అడల్ట్రేషన్ ఇంకా నీకు లైసెన్స్ రాలేదు, ఇంకా నువ్వు ఏం చేయాలో నా పర్మిషన్ తీసుకోవాల్సింది. అది పిల్లలకు మాత్రం 18 years కి లైసెన్స్ వస్తుందండి. మొగుళ్ళకి 18 years కాదు 26 years వచ్చినా లైసెన్స్ రాదు. అది 18 అయినా 26 అయినా సంబంధం లేదు మనకు. బట్ మా ఆయనకి ఇంకో లైసెన్స్ వచ్చింది ఇవాళ నుంచి. ఆహాలో మా ఆయన రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రజాకార్ మూవీ. అది అది గిఫ్ట్ అన్నమాట. నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ ఆహాలో. నేను ఆహా వాళ్ళ ద్వారా నీకు ఇచ్చిన గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్. గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది పద్ధతి, సంస్కారం. దేనికి గిఫ్ట్ ఇచ్చింది? ఆహాలో రజాకార్. అలా అనిపించుకుంటున్నా. రిటర్న్ గిఫ్ట్ ఫ్రీగా సినిమా. సో ఇప్పుడు మా ఆయన సినిమా ఆహాలో. రజాకార్. అఖండ భారతదేశంలో దక్కను ప్రాంతాన్ని ఇక్ష్వాకులు మొదలుకొని మౌర్యులు, శాతవాహనులు హిందువులుగా పుట్టి బానిసలైండ్రు, ఇస్లాంలకి మారి మాలికలవ్వండి. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. Hey, come on. Hello. Hey, come on. Hey, yes. Let's go. Yes. Rajakar collab with Crazy Bros. Amma? Collab with Navana Vlogs. Ammo. చాలా ఉంది అదే కదా. ఇస్లామిక్ దేశంగా వర్ధిల్లుతుంది తుర్కిస్తాన్. దీన్ని ఎప్పుడు ఆసిఫ్ జాహీ వంశస్థులే పాలిస్తారు. Oh, Shriyan and Shreyas. Hey, come on. Yeah.
హలో ఏంటి నన్ను పెట్టుకోలేదు నువ్వు? ఇదిగోండి ఆ గుంపులో ఉన్నాయి వీడు శ్రీయాన్ అనమాట. శ్రీయాను జూనియర్ ఆర్టిస్ట్ కనిపించట్లేదు. జూనియర్ ఆర్టిస్ట్ లేవనా ఒకసారి. జూనియర్ ఆర్టిస్ట్ ఎందుకు కూర్చొని ఫైట్ చేస్తున్నాడు, వీళ్ళని మీద కూర్చొని తంతని ఎట్లా పడిపోతాడు. అవునా అబ్బా నవ్వకుండా చేయాలి, అది నవ్వకుండా చెయ్యాలిరా, అది సిగ్గులేనోడా సిగ్గులేనోడా ఎంజాయ్ చేస్తూ అబ్బా బాబా మేము వాళ్ళని కొడితే మనం నవ్వాలి కానీ వాళ్ళని అరే నెపో కిడ్. వెండీస్ చికెన్ లో ఈరోజు ఆర్డర్ చేస్తే మొత్తం ఆయన మర్యాద పూర్వకంగా ఆయన చూడండి ఎంత బాగా రా పెట్టాడో, అసలు వండకుండా. అంటే చికెన్ అనేది మేము ఎందుకు ఆర్డర్ చేసుకుంటాం అంతంత రేట్లు పెట్టి, వండింది ఇవ్వాలని కదా, మనం ఇండియన్స్ కదా. ఇదిగోండి ఇలా రా ఇస్తే ఏమన్నట్టు. ఇది వెండీస్ చికెన్ అనే ప్రూఫ్ చూపించుడన్నా. వెండీస్ చికెన్ ఏది ఇది వెండీస్ చికెన్ ఏనా తెలుసా? సో దయచేసి ఇందులో అయితే ఎవ్వరు ఆర్డర్ చేసుకోకండి. వామ్మో అది ఆర్డర్ చేసేలేదు అనుకుంటారేమో. ఇదిగోండి వెండీస్ సాంగ్ చాలా బాగుంటుంది, స్క్రీన్ లో చూసి ఎంజాయ్ చేయండి. శ్రీయాన్ అక్కడ ఏడుస్తున్నాడు, ఇక్కడ సిగ్గుపడుతున్నాడు. అరే మీ డాడీ మీకు 1 సెకండ్ ఇచ్చాడ్రా. శ్రేయా కమెంట్ చేయండి ఈ పర్సన్ ఎవరు. సూపర్ సాంగ్ అండి, డోంట్ మిస్ దిస్ సాంగ్ ఎట్ ఆల్. If you are a true Indian Hindu lover. నానకం వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇదిగోండి మా ఆయన ప్రపంచంలో పెట్టిన అన్ని మొక్కల్లో ఈరోజు ముఖ్యంగా ఒక మొక్క గురించి మాట్లాడుతున్నాను, అదే టొమాటో మొక్క. ఎందుకంటే ఎంత క్యూట్గా పండాయో మా టమాటాలు. అందుట్లో మేము కాచిన మా ఆయన చాలా కష్టపడి పెంచిన మొక్కల్లో పండిన టమాటాని ఈరోజు నేను కొయ్యబోతున్నా. యాక్చువల్లీ మా శ్రీయాన్ గారు ఇంకా సరదా పడతాడేమో ఇది కొయ్యడానికి. త్యాగం చేద్దామంటావా? ఒకటి నేను ఒకటి వాడు. వావ్ చూడండి ఎంత క్యూట్గా ఉంది టమాటా. హే ఇక్కడ ఏదో పోయిందిరా, నా టమాటా పాడైంది. అండ్ ఇంకో టమాటా కూడా ఉంది, ఇది మంచి పండిన టమాటా. ఇది మా వాడికి ఇస్తా అవకాశం. దిస్ ఈస్ సెల్ఫ్ స్టీరింగ్ మగ్ అనమాట, అది ఉంటుంది దాని లోపల. బద్ధకం ఇంకా మనుషులు బద్ధకంగా తయారవడం కోసం తయారు చేస్తారు. దాన్ని ఆపరేట్ చేయాలరా. పెట్టుకోవాలి. పార్సల్ తెప్పించా అనమాట, గిఫ్ట్. అలా ఇవ్వకుండా మామూలుగా ఇవ్వాలన్నమాట గిఫ్ట్. ఇట్లుంది ఆమె కాదు అయినా ఇది అడుగుచ్చిందా, ఇది కొన్నది. ఏంటంటే ఇది దీంట్లో నీళ్ళు పోసి అర్థమవుతుంది. మంచి అంటే కలర్ వాటర్. ఎంజాయ్ అంటే సెన్సార్ కట్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆరోగ్యకరమైన పసుపు నీళ్ళు తాగాలని చూపిస్తాం అనమాట కెమెరాకి. ఇది 6 ప్యాక్, ఇది బ్యాగ్. ఓకే, సో ఎప్పుడు ఫ్యామిలీ ప్యాక్ చూసి బోర్ కొడుతుంటే 6 ప్యాక్ ఇచ్చాము. ఏ రోజుకైనా నీకు ఇలా 6 ప్యాక్ రావాలని కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ. నేను చేస్తే 3 నెలలు వస్తుంది, నేను చేయను కదా. మా ఆయన 6 నెలల నుంచి జిమ్కి వెళ్తున్నాడు. నేను జస్ట్ ఫిట్నెస్ కోసం, 6 ప్యాక్ కోసం వెళ్ళట్లేదు, ఫిట్నెస్ కోసం వెళ్తా. ఎంత కావాలో అంత ఉన్నాను అంటే. 6 ప్యాక్లు కావాలంటే గ్లాసుల్లో పోసుకొని అలాంటి ఆకారాలు తెచ్చి జ్యూసులు తాగితే, కూలింగ్ తాగితే అవ్వరు, కొంచెం కష్టపడాలి కదా. ఇక మా ఆయన కోసం ఇంకొక గిఫ్ట్ కూడా. మళ్ళీ ఇదేంటి అగారో, ఆక్యుపెంచర్. ఇది ఫోన్ లాగా ఆక్యుపెంచరా? మంచి ఆక్యుపెంచర్ వస్తుంది. దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా వాడాలో ఏదో. ఇది అగారో, ఇది ఫోను. నీకోసం ఇంకో గిఫ్ట్.
చెప్తే అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందులో ఫిష్ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ఫ్రై చేయాలా? ఫ్రై చేసి ఇందులో వేసి ఫ్రై చేసి అందులో వేసి తినాలి. ఫ్రై చేసి అంటే ఓపెన్ చేయడానికి బద్ధకం వేసింది, అందుకే నీకు ఇచ్చాను. అందుకని గిఫ్ట్ పేరుతో నాతో ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న అంటే మా అత్త మా వాళ్ళకి ఈరోజు దీపం పెట్టి నైవేద్యం పెట్టామన్నమాట. అంటే ఏమైనా స్పెషల్ అకేషన్స్ లైక్ దసరా ఉన్నప్పుడు కానీ మా యానివర్సరీస్కి, మహాలయ అమావాస్య రోజు అండ్ వాళ్ళ డెత్ యానివర్సరీస్కి అలాంటప్పుడు ఇలా వాళ్ళని తలుచుకుంటూ ఉంటాము. మరి పెద్దల ఆశీర్వాదం ఉండాల్సిందే కదా. సో మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరం కూడా వాళ్ళకి మొక్కుతామన్నమాట. మా అబ్బాయితో పూజ చేయిస్తున్నాడు ఫస్ట్ మా ఆయన ఇవాళ. సో వాళ్ళకి నచ్చినవన్నీ, వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ కానివ్వండి, దీపం పెట్టేసి నాన్ వెజ్ అన్నం అన్నీ కూడా పెట్టి ఇలా సాకపోస్తామన్నమాట మా దాంట్లో. ఈరోజు అవుటింగ్ అని పెట్టుకున్నాము అండ్ మాకు చాలా కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడానికి వచ్చామన్నమాట. కునాఫా చాక్లెట్స్ చాలా ఫేమస్ అయ్యాయి కదా ఈ మధ్య. సో ఇది హైదరాబాద్కి వచ్చాయంటే అర్జెంట్గా టేస్ట్ చేసేద్దామని వెళ్ళాను. బట్ ఇందులో నేను తీసుకునే చిన్న కునాఫానే 240 రూపీస్ అంట, పెద్దదైతే 520 517 సంథింగ్ చేంజ్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా చాక్లెట్స్లో క్యూట్ మోడల్స్, నాకు బాగా నచ్చి మీకు కూడా చూపిద్దాం అనుకొని నేను ఈ వీడియోస్ తీశాను. బట్ కునాఫాస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కొంచెం రేట్ పెట్టి తినగలిగితే మాత్రం వన్స్ అయినా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదిగోండి దుబాయ్ కునాఫా చాక్లెట్. అండ్ ఇందులో 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇది వేఫర్ బాంబ్స్ అంట, ఇవి కూడా చాలా బాగుంటాయని విన్నాను. సో మొత్తానికి మా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాము అర్జెంటుగా టేస్ట్ చేయాలని చెప్పి. సారీ అండ్ కునాఫా దుబాయ్ పిస్తా కునాఫా చాక్లెట్. Yes. Yeah. Aga. Oh. Nice. ఈ లోపల కునాఫా అనేది చాలా ఫేమస్ అంట, దుబాయ్లో ఫేమస్. కునాఫా అంటే మనం తింటాము, చాక్లెట్లో కునాఫా ఎలా ఉంటుందా? Is it good? Actual reading. It's not Bad. bad. నేను ట్రై చేస్తా. లేకపోతే కునాఫా మనము ఎయిర్పోర్ట్ లో తింటున్నాడు కునాఫా, మండిలో కునాఫా ఉంటుంది, ఆ టేస్ట్ లేదు ఈ కునాఫా. ఏంటంటే ఒక కాకపోతే క్రంచీగా ఉంది కదా లోపల. ఇట్ ఈస్ గుడ్ బట్ నాట్ as good as Dairy Milk. ఎస్, డైరీ మిల్కే నా ఫస్ట్ ఓటు దీని తర్వాత అయితే. ట్రైన్ కునాఫా బాంబ్స్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి 450 రూపీస్కి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 You can just calculate it more easily. అండ్ ఓపెన్ చేస్తే వావ్, లోపల ఇదేంటిది? హ్యాజల్నట్ కునాఫా మొత్తం. దిస్ ఇస్ లైక్ కునాఫా ఫెరెరో రోషర్. కునాఫా ఫెరెరో రోషర్. నేను అట్లా తిన్నా, ఇట్లా తింటా మంచిగా, దీన్ని ఆస్వాదిస్తూ తింటా. దానికి పిస్తా ఫ్లేవర్ వచ్చింది, నీ దానికి హేజల్నట్ ఫ్లేవర్ వచ్చింది. నైస్. ఆ తర్వాత నా గిఫ్ట్స్ మా ఆయన పెట్టిపోయింది, నేను ఓపెన్ చేసుకున్నాను అనమాట. నేను కొంచెం అడుగుతున్నా మై ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ నా ఫేవరెట్ షూ, ఇవి 2 కూడా నాకు గిఫ్ట్ చేయడం జరిగింది, సర్ప్రైజ్ గిఫ్ట్. సో ఎలా ఉంటాయని చూసుకున్నాను, మీరు కూడా చూడండి. బేసిక్గా నాకు కొంచెం బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం, అందులోనూ హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ బ్రాండెడ్వి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. మేకప్ కూడా ఉంది బ్రాండెడ్ ఇష్టము. అండ్ షూ అంటే ఈసారి నా దగ్గర ఫుల్ వైట్ షూ లేదని చెప్పేసి మా ఆయన గిఫ్ట్ అడిగితే మా ఆయన నాకు ఇలాంటి మంచి షూ నైకీలో ఇలా ఫుల్ వైట్ తెప్పించాడు అనమాట. ఐ లవ్ ద హ్యాండ్ బ్యాగ్ అండ్ ఆల్సో ద షూ. మీకు ఎలా అనిపించాయి నాకు కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మా వాళ్ళ సిరీస్ది చిన్న ఫోటోషూట్ ఉంటే అటెండ్ అయ్యామన్నమాట. సో మా 2 పిల్లలు విక్రమ్ గారు అండ్ నేను కలిపి ఒక సిరీస్ చేస్తున్నాం, త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఎందుకంటే దాని పేరే తగ్గేదేలే, కమింగ్ సూన్. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, త్వరలో ట్రైలర్ కూడా లాంచ్ చేస్తున్నా. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ మాకు అందరికి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే మేము శ్రీయాన్ కోసం సైకిల్ కొనడానికి వెళ్తున్నాం అనమాట. బ్లాగ్ చేస్తున్నా, ఎందుకు మరి ఫ్రీగా కొంటానా నీకు ఆన్ అన్ అగ్రిమెంట్.
నేను బిల్ కట్టినా వీళ్ళ డాడీయే బిల్ కడతాడు, ఎందుకంటే నాకు సైకిల్ కొనడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది 7వ సైకిల్ అనమాట నేను పుట్టిన తర్వాత. స్కూటీ నేర్పించడానికి అని చెప్పి మేము సెకండ్ హ్యాండ్ లో స్కూటీ కొన్నాం కదా, చూసారు కదా మీరు. కాబట్టి నేను సైకిల్ ని కూడా సెకండ్ హ్యాండ్ లోనే కొందాం అనుకుంటున్నాను. తల్లి బిడ్డ న్యాయం ఉండాలి కదా. సైకిల్ స్కూటీకి ఎంత తేడా ఉందమ్మా? ఏం తేడా ఉంది? అది 2 చక్రాలే, ఇది 2 చక్రాలే. సైకిల్ అడిగినోడివి సైకిల్ దగ్గర ఉండాలి. ఇలా బాల దగ్గరికి వచ్చి బాల్ చేయొద్దు. మీ డాడీ ఏం కొంటానా నాకు ఓకే. సైకిల్ కంటే నాకు ఇది నచ్చింది, అది తీసుకోరా అన్నాడు. దీనికి కావాల్సిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలట. ఆ ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఏమేం కావాలో అడుగుతున్నారు వీళ్ళు. ఆ అబ్బాయికి వాయిస్ లేదనమాట, అందుకని సైకిల్తో ఒకటి సైకిల్ 10,000, మళ్ళీ ఇవన్నీ సపరేట్గా కొనుక్కోవాలట. ఓ మై గాడ్ బాగుంది. ఓ కరెక్టే వచ్చిందా? సమ్మర్ క్యాప్ ఓకే. మాడికి బిల్లింగ్ చేయడం కూడా వచ్చింది రోయ్. ఐటమ్ నాట్ ఫౌండ్ అట, ప్రోడక్ట్ ఆల్రెడీ స్కాన్డ్ అట. అబ్బో చాలా అడ్వాన్స్ ఉంది ఇది. అగో అన్న హెల్ప్ చేస్తాడు నీకు. ఇప్పుడే నాకు నా కొడుకు 13,892 బొక్క పెట్టాడు. సో మా ఒప్పందం ఏంటంటే ఇది వీళ్ళ డాడీ ఇవ్వాలని చెప్పేసి, ఇప్పుడు నువ్వు 1 గంటలో ఇది నా బ్యాంక్లోకి ఎప్పియడం నీ బాధ్యత. ఈ డెకాథ్లాన్లో ఏంటంటేనండి అన్నీ సపరేట్గా కొనుక్కోవాలట. ఇది వెనకాలది అదేందో ఏమంటారా వీటిని, అదేదో మడ్ పట్టకుండా సంథింగ్, ఇది బాటిల్ హోల్డరు సంథింగ్, ఇది స్టాండ్, ఇది బెల్లు, ఇది స్టాండ్ కవరు సీట్ కవరు, ఇవి మళ్ళీ స్విమ్మింగ్ కోసం స్విమ్మింగ్ క్యాప్ అట, స్విమ్మింగ్ గాగల్స్ అట. ఇవన్నీ కలిపి బిల్ అండి మాకు. మా వాడి హైట్ ఎంత ఉందో ఒరిజినల్గా చూపిస్తున్నా అండి విత్ ప్రూఫ్. దింపుతే సరిగ్గా చూపిస్తా. ఇంకా దింపు మంచిగా దింపు. ఇగో ఇది కూడా దింపు, సరిగ్గా దింపు. నీ హైట్ 8 years హైట్ ఉన్నావురా నువ్వు, 10 years హైట్ లేవురా నువ్వు, అక్కడికే ఉన్నావు. 20 inch 24 inch కూడా లేవు. చీ 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 చీ. సైకిల్ని అక్కడ ఎక్కించారండి. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో అంట పెడతారట. 10 years. అరే ఈ పీస్ బాగుందిరా, ఐ లైక్ దిస్ పీస్. ఎంతమ్మా ఇది? అవుయా సెల్ఫీ 1000 రూపాయలు. 3,500 అట. దానికి సైకిల్ రిపేర్ అయిపోయింది, అన్ని పెట్టి చేసాము. ఏ కమాన్ కమాన్ ఏ ఏ ఏ ఏ ఏ అచ్చరానా 14,000 నాన్న. కమాన్. మా కార్లోనే పట్టించామన్నమాట. వీళ్ళే మంచిగా పెట్టిపోయారు. డబ్బులు బొక్క 14,000. 2 బౌల్ల మ్యాగీ తిన్న తర్వాత మాకు కొత్త ఐడియా వచ్చిందనమాట. మేము సినిమాకి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ. మా ఆయన బయలుదేరి ఉంటాడు. సో ఇప్పుడు ఫోన్ చేసి సినిమా క్యాన్సిల్ అని చెప్తే ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఒక ట్రయల్ అనమాట. డాడీ ఇంకా నాకు చూడాలని అనిపించట్లేదు, వెళ్దాం అనుకుంటున్నాను. అరే నేను నిజంగానే చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా. థియేటర్ ఈరోజు నీకోసం మొత్తం థియేటర్ని బుక్ చేశాను నేను, మా ఫ్యామిలీ కోసం మొత్తం థియేటర్. చూడు ఎంత ఎంత బాగుంటుందో. మరి ఎందుకురా నాకు థియేటర్ మొక్క మీ ఇష్టం. థియేటర్ మొత్తం బుక్ చేసిన సౌభాగ్యం నాకే దక్కింది. గ్రేట్ ఎక్స్క్లూజివ్ షో ఫర్ యూ.
తర్వాత నాకు ఎందుకో బైక్ కావాలి అనిపించింది. ఒక చిన్న స్కూటీ ఉంటే మా వాడికి కూడా ఈ ఇయర్లో లైసెన్స్ రాబోతుంది. అంటే ఇప్పుడు 17కి లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారట కదా. సో వాడు 17th బర్త్డేకి వెళ్తా వాడు కొంచెం పర్ఫెక్ట్గా బైక్ నేర్పిద్దాం అనేసి చిన్న మా పక్కనే స్కూల్ ట్యూషన్స్కి వెళ్ళడానికి. అలాగే నేను కూడా నా చిన్న కొడుకుని అటు ఇటు దింపడానికి లేదా వెజిటేబుల్స్ అది తెచ్చుకోవడానికి అంత పెద్ద కార్ ఎందుకు వేసుకెళ్ళడం, చిన్న స్కూటీ తీసుకుంటే చిన్న వాటికి పనికి వస్తాయి కదా అని షాపింగ్కి వచ్చాను అనమాట. సో ఇందాక సుజుకి చూసాము, ప్రీ బ్రాండ్ హోండాస్ చూస్తున్నాము. అన్నీ కూడా కొంచెం మనకు కావాల్సిన మోడల్ 1,26,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఏది కొంటే బాగుంటుందని నేను ఒక రోజంతా ఇవి తిరుగుతానే ఉన్నాము. అయితే రేట్లు మాత్రం నాకు ఎక్కువ అనిపించాయి. అండ్ అన్ని బ్రాండ్స్ చూసాము. హుండాయ్ దగ్గర నుంచి టీవీఎస్ దగ్గర నుంచి వచ్చినాము. టీవీఎస్ ఇవన్నీ పక్కనే ఉన్నాయన్నమాట షోరూమ్స్. హుండాయ్, టీవీఎస్, మారుతి, మళ్ళీ ఓలా, ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్స్, క్యూబ్ ఇలాంటివన్నీ కూడా పక్కనే ఉన్నాయన్నమాట. సో అన్ని షోరూమ్స్ తిరిగాం. ఇది వెస్పా. సో మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడున్న టాప్ అండ్ మోడల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నాను అనమాట. మీరు కూడా వెళ్ళేటట్టయితే. అండ్ వీటి రేట్స్ కూడా దాదాపు ఈ వీడియోలో చెప్తాను. ప్లస్ ఏంటంటే వీటికి సర్వీసెస్ ఉన్నాయి, హోండాకి సర్వీస్ లేదు. నడుస్తుంది అనమాట. మనం కీ కాకుండా నార్మల్గా తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే కీ కమ్మ నార్మల్గా ఉంటుంది. సో బైక్స్ అయితే ఇది ఇప్పుడు ఇది ఏరియా యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకుంటున్న ఓలా బైక్ వచ్చామండి. చాలా బాగుంది. మోడల్ అయితే చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. బట్ రేటే 1,50,000 ఉందన్నమాట. బట్ ఫీచర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ టెంప్ట్ అయ్యాను కొనేసుకుందామని. బట్ ఏం జరిగిందో బ్లాగ్ చివరిలో చెప్తా. బ్రేక్ హోల్డ్ చేసుకొని రెడ్ బటన్ చేసి సింగిల్ ప్రెస్ ఆన్ అయింది. బ్రేక్ రిలీజ్ చేయొచ్చు. నార్మల్గా 3 సౌండ్స్ ఉంటాయి. దాంట్లో రివర్స్ మోడ్. రివర్స్ కూడా వెళ్తుందా ఇది? ఓకే, ఇది రివర్స్. ఓకే ఓకే డన్. ఎన్ని అవర్స్ ఛార్జింగ్ పెట్టాలండి దీన్ని? 6 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలా? ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 6 అవర్స్ పెట్టుకుంటే S1 Pro అయితే 195 సర్టిఫైడ్. ఓకే. మనం ఈకో మోడ్ 40 స్పీడ్లో ట్రావెల్ చేస్తే 170 వస్తుంది. ఓకే. నార్మల్ స్పీడ్ ఒక 60, 70 అనుకుంటే 130 to 140 కిలోమీటర్స్. ఇది సెకండ్ వేరియంట్ కదా? S1 Pro సెకండ్ జనరేషన్. ఓకే. ఇది ఎయిర్ అయితే 151 సర్టిఫైడ్ కిలోమీటర్స్. 151. మనం ఈకో మోడ్లో 125 వరకు వస్తుంది. అదే నార్మల్ స్పీడ్ 60, 70 అయితే 90 to 100 వస్తుంది. 90 to 100 వచ్చేస్తుంది. ఓకే. మొత్తానికి 100 అయితే వస్తుందా? గ్యారంటీగా వస్తున్నాయా? ఇందులోనే నావిగేషన్ అన్ని పెట్టుకోవచ్చా? పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని అన్లాక్ చేసుకోండి. ఓకే. నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్పీకర్, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చా? ఇది ఫోన్లోనే. స్పీకర్ ఎక్కడ ఉంది దీనికి? ఇవి స్పీకర్స్. ఇవి స్పీకర్స్. ఇవి మైక్సా? ఓకే. ఇంకా సపరేట్గా ఫోన్ వాడే అవసరం లేకుండా దీంట్లో మాట్లాడుకోవచ్చు. కాల్ వచ్చినా డైరెక్ట్ పాపప్ వస్తుంది. కాల్ అటెండ్ చేసి డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఓకే. బ్లూటూత్లో సాంగ్స్ వినుకోవచ్చు మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే స్పీకర్స్ తోటి సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. ఓకే. రివర్స్ నార్మల్ ఉంది. ఇంకేమున్నాయి ఫీచర్స్ దీనికి? దీంట్లో మనకు మొత్తం బ్లూటూత్ కనెక్టివిటీ, వైఫై కూడా ఉంటుంది. వైఫై సిమ్ ఉంటుంది దీంట్లో. మనకి ఎర్రర్ వస్తే అలాంటప్పుడు మన హాట్స్పాట్ ఆన్ చేసుకొని పేర్ చేసుకొని వైఫై కూడా యూజ్ చేసుకోవచ్చు. సౌండ్ సెట్టింగ్స్, వాల్యూమ్ కంట్రోల్స్, ఇవి వాల్యూమ్ కంట్రోల్ బటన్స్, ఇవి మోడ్స్ చేంజ్ బటన్, ఆన్ ఆఫ్ బటన్. ఓకే ఓకే. దీంట్లో లైట్స్, పార్కింగ్ లైట్స్ ఉంటాయి కదా, ఆల్ పార్కింగ్ లైట్స్ అని. ఓకే. అయితే ఇక్కడ ఉందా? దీంట్లో రైడింగ్ మోడ్స్ ఉంటాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మనం రన్నింగ్ లో వెళ్ళేటప్పుడు బ్రేక్స్ ప్రెస్ చేయకుండా టోటల్ ని బ్యాక్ సైడ్ చేస్తే వెహికల్ రీఛార్జ్, బ్రేకింగ్ కంట్రోల్ అయితే రీఛార్జ్, బ్యాటరీ రీఛార్జ్ కూడా. ఓకే ఓకే. దీంట్లో వెకేషన్ మోడ్ ఉంటుంది. దీంట్లో ఎలా అంటే మీరు ఎప్పుడైనా 1 వీక్ అని ఎప్పుడైనా వెహికల్ తీయట్లేరు అనుకోండి, ఒక 10 days, 1 week, 4 days అలాంటప్పుడు 100% ఛార్జింగ్ పెట్టి వెకేషన్ మోడ్ పెట్టేశారనుకోండి, బ్యాటరీ డెడ్ అవ్వకుండా సేమ్ అదే పర్సెంట్గా ఉంటుంది. అవునా? ఓకే ఓకే. ఆ పర్సంటేజ్ ఆ బ్యాటరీ అట్లనే సేవ్ అయి ఉంటుంది. పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ దీంట్లో. ఓకే ఓకే. ఇందులో నుంచి చూపించవచ్చు డాక్యుమెంట్స్. స్టోరేజ్ ఏమన్నా ఉందా దీనికి? మనకు బూట్ స్పేస్ ఉంటుంది.
34 minutes boost process. ఓ ఓకే ఓకే ఓకే. బ్రేక్ హోల్డ్ చేసి ఆన్ చేయగానే నార్మల్ మోడ్ ఉంటుంది. జస్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఈకోలో ఓన్లీ 40 స్పీడ్. ఓన్లీ 40 స్పీడ్ వెళ్తుంది. నార్మల్ 70, స్పోర్ట్స్ 90 స్పీడ్. ఓ ఓకే ఓకే. స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వస్తుందండి బ్యాటరీ? మోడ్లో చేస్తే మనకి 70 వస్తుందా? ఓకే. సో ఇందులో బ్లాక్ సిల్వర్ ఉంది, ఇది బ్లాక్, ఇదేమో బ్లూ, వెనకాలది పర్పుల్, ఇంకా వైట్ కూడా ఉందంట. ప్రదర్శించాలన్నమాట. ఇది బాగా నచ్చిందంట అన్నీ చూసిన తర్వాత. నేను ఒకసారి ట్రై చేస్తాను. నన్ను కూడా ఫస్ట్ టైం ఎక్కించుకొని మరీ ట్రై చేశాడు. ఫస్ట్ టైం అనమాట నేను వాడితో రైడ్ చేయడం. వాడికి ఇంత బాగా వచ్చని కూడా నాకు తెలియదు. ఇంకా నేను ఇంకా నేర్పిద్దామనే ప్రాసెస్లోనే ఉన్నాను. అన్నీ తిరిగిన తర్వాత లక్షలో పెట్టాల్సింది. చివరికి బైక్ తీసుకున్నాం అనమాట. కొత్త మోడల్. సో ఫైనల్గా అన్నీ తిరిగి మేము వచ్చి ఇది నాకు సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నాం అనమాట. ఇది 2023 హీరో జూమ్ మోడల్. కొత్తది అయితే ₹1,00,000 చిల్లర. మాకు 60,000కి వచ్చింది. 2023 సమ్ మోడల్ అనమాట. 1 ఇయర్ మోడల్ కాబట్టి ఓనర్కి ఎంత ఇస్తున్నారో తెలియదు కానీ మాకు సెకండ్ హ్యాండ్ 60,000కి అయితే అమ్మాయి. విషయం ఏంటంటే నాకు 2 వీలర్ డ్రైవింగ్ రాదు. ఇప్పుడు మాన్యువల్ సందర్భంగా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ.